హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ ఆఫ్ లైఫ్ బై జ్యోతి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం. సో మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం. ఇది జస్ట్ 2 days మాత్రమే. మా హస్బెండ్కి లీవ్స్ అయితే ఎక్కువ లేవు. సో 2 daysలో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. స్వెటర్స్ ఇంకా నావి మా హస్బెండ్వి డ్రెస్సెస్ పెడుతున్నా. మా ఇద్దరి కంటే మా జున్ను లగేజ్ ఎక్కువగా ఉంటుందండి, ఇంక్లూడింగ్ డైపర్స్. స్వెటర్స్ తీసుకున్నా. ఇది జున్ను స్వెటర్ చాలా క్యూట్గా ఉంది కదా, మొన్నే తీసుకున్న వీడిది. సో ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసేసి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం. ఇంతకీ ఎక్కడికి ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా. మా అత్తయ్య వాళ్ళ ఊరు పెడన మచిలీపట్నం దగ్గర ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. ఎందుకంటే మా మరిది వాళ్ళ అబ్బాయికి అన్నప్రాసన ఉంది. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కాదు, ఒక ఫేమస్ టెంపుల్లో. ఆ టెంపుల్ గురించి మెయిన్ గా అయితే ఈ వీడియో పెడుతున్నాను. ఆ టెంపుల్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని, అది తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే ట్రైన్ వచ్చింది, ఎక్కి పడుకున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే మంచులో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఎంతైనా మన ఆంధ్రాలో ఉండే ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి కదా. అండ్ ఫైనల్లీ మా వారి నేటివ్ ప్లేస్ పెడన అయితే రీచ్ అయిపోయాం. మా వారు ఒక మ్యూజిక్ వేసుకుంటారు. నేలను కిస్ చేద్దామంటే పాపం లగేజ్ ఉందండి, కుదరలేదు. వ్యాన్ ఎక్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా మా హస్బెండ్ మరిది వాళ్ళు కొంతమంది బైక్స్ మీద వస్తున్నారు. ఇంకా మన ఆంధ్ర పొలాల ప్రకృతి అందాలను చూస్తూ మేము ఏ టెంపుల్కి వెళ్తున్నామో చెప్తాను. మా హస్బెండ్ వాళ్ళందరికీ అన్నప్రాసన, హెయిర్ ముక్కు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో జరిగాయి. మోపిదేవి అంటే ఊరు పేరు. ఇంకా మా బాబుకి కూడా ఈ టెంపుల్లోనే అన్నప్రాసన జరిగింది. ఇప్పుడు మా మరిది వాళ్ళ అబ్బాయికి అన్నప్రాసన కోసం వెళ్తున్నాం. మేమైతే 6 నెలలు వచ్చిన 6 రోజులకి అన్నప్రాసన చేస్తాం. మీరైతే ఎప్పుడు చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా ఈ మోపిదేవి లొకేషన్ ఎక్కడ అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ చల్లపల్లి దాటిన తర్వాత వస్తుంది. అంటే అవనిగడ్డ, హంసలదేవి ఐడియా ఉంటుంది కదా, ఆ రోడ్లో ఈ మోపిదేవి టెంపుల్ ఉంటుంది. ఈ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. మ్యాక్సిమం అందరు ఇక్కడికే వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ పెళ్లి కాని వారు, ఇంకా పిల్లలు లేని వారు వచ్చి ముడుపు కడితే వాళ్ళ కోరికలు తీరుతాయని నమ్మకం. ఇది పెడన రైల్వే గేట్. అక్కడ దూరంగా కొత్తగా హైవే బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. సో మా ఊరికి మచిలీపట్నానికి 7 kilometers దూరం అయితే ఉంటుంది. ఇది రేపల్లె బాపట్ల హైవే. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో లొకేషన్. మన ఆంధ్ర పొలాలు అదిగో అక్కడ దూరంగా చెట్ల మధ్యలో కనిపిస్తుంది కదా, అదేదో దెయ్యాల బంగ్లా కాదండి, మా వారు చదివిన కాలేజ్. ఇప్పుడు మేబీ రన్ అవ్వట్లేదు అనుకుంటా. ఇది అవనిగడ్డ రోడ్ వస్తుందండి. చల్లపల్లి ఇంకా 28 kilometers ఉంది. సో ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మచిలీపట్నం వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది స్ట్రైట్గా చల్లపల్లి రోడ్. ఇక్కడ ఒక రోడ్ కనిపిస్తుంది కదా, ఇది విజయవాడ హైవే. చూసారా కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయో, వ్యూ అయితే అదిరిపోయింది. వీడియోస్లో ఈ మోపిదేవి టెంపుల్ లొకేషన్ చెప్పాలి, వీడియోస్ షూట్ చేయండి అంటే మొత్తం పంట పొలాలన్నీ తీశారండి మా వారు. ఇది మార్నింగ్ 8 o'clock వ్యూ. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి, అవి చేపల రొయ్యల చెరువులు. సో ప్యాక్ చేసి లారీలో అయితే ట్రాన్స్పోర్ట్ చేసి మార్కెట్స్లోకి పంపిస్తారు. ఇలా ఎల్లోగా కనిపిస్తుంది చూసారా, అవి వరి పొలాలు. చూసారా జర్నీలో వీడియోస్ ఎఫెక్ట్ కోసం మా వారి టర్నింగ్స్లో రోడ్ని ఎంత బాగా తీస్తున్నారో. ఈ లొకేషన్ కొత్త మాజేరు చెక్ పోస్ట్ ఉంది చూసారా, అక్కడ గొడౌన్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఇక్కడ పండించిన వరి బస్తాలు స్టోర్ చేస్తారు. వరిధాన్యాన్ని పండించి కోత కోసి రోడ్డుపై ఆరబెట్టారు. తర్వాత రైస్ మిల్కి పంపిస్తారంట. ఏంటి టెంపుల్ చూపిస్తాను నేను, రోడ్లన్నీ చూపిస్తున్నా అనుకుంటున్నారా? మోపిదేవి టెంపుల్కి వెళ్లే దారిలో పచ్చటి పొలాలు, ఇంకా ఎలా వెళ్ళాలో అనే రోడ్ని మీకు చూపిద్దామని ఈ వీడియో లెంత్ అయినా సరే అన్ని క్లారిటీగా చూపిస్తున్నాను. ప్రెసెంట్ లంకపల్లి వరకు వచ్చాం. ఇక్కడ నుండి మోపిదేవి ఇంకా 13 kilometers ఉంటుంది. అండ్ నౌ చల్లపల్లి దగ్గరికి వచ్చేసాం. ఈ రైట్ సైడ్ రోడ్లోకి వెళ్తే చల్లపల్లి మెయిన్ సెంటర్ వస్తుంది. ఇక్కడ నుంచి మోపిదేవి 7 kilometers ఉంటుందండి. అవన్నీ కోళ్ళ ఫారాలు. మనకు ఎంతో ఇష్టమైన చికెన్ ఇంకా గుడ్లు ఇక్కడ నుంచే వస్తాయి. సో ఫైనల్లీ మోపిదేవి వచ్చేసాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ రోడ్లో ఉన్నాం. సో ఫస్ట్ అయితే టెంపుల్ కాకుండా కేశఖండనశాల పాల పొంగళ్ళు ఉంది కదా, ఇక్కడికి వెళ్తున్నాం. ముందు మొక్కు తీర్చుకోవాలి హెయిర్ ఇచ్చేసి.
అన్నప్రాసం చేయాలి కదా, సో పాలు పొంగిచ్చి పొంగల్ చేయాలి. ఇక్కడే మొక్కు తీర్చాలి. పొంగల్ చేసి ఆ పొంగల్తో టెంపుల్కి వెళ్ళాలి. సో అందరూ దిగి వచ్చేసాం. ముందు హెయిర్ తీయించాలి మా మరిది వాళ్ళ అబ్బాయికి. అందరూ వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే హెయిర్ తీయించడానికి మెయిన్ వ్యక్తి బాబు వాళ్ళ మేనమావ రాలేదు ఇంకా. సో ఈలోపు మేము ఇక్కడ ఉన్న కొన్ని లొకేషన్స్ షూట్ చేసాం. నేనైతే ఇలా రెడీ అయ్యాను. స్టార్ట్ అయ్యే ముందు వీడియో తీయలేదు, టైం లేక. వీడు మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి. వీళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మా జున్ను స్టైల్ చూసారా, కాసేపట్లో వీడి గుండె అయిపోతుంది. మా జున్నుకి కూడా జుట్టు ఇచ్చేద్దాం అనుకున్నా. సో ఈలోపు మా తోటికోడలు పొంగలి వండుతుంది. ఇక్కడ స్టవ్లు ఇస్తారు, అన్నీ మనం ముందుగా తెచ్చుకుని అన్నప్రాసం చేయడానికి పొంగల్ చేయాలి. ఈలోపు ఫ్రీ టైంలో మేమైతే కొన్ని ఫొటోస్ దిగేసాం. నాగ ప్రతిష్ఠలు అనుకుంటా, ఇలా అన్ని ప్రతిష్ఠించున్నాయి. ఇదిగో తర్వాత ఇక్కడ వాడికి మొక్కు ఇచ్చేస్తున్నాం. మా జున్నుగాడికి కూడా హెయిర్ ఇస్తున్నాం. మొక్కు కాదులే, జస్ట్ అనుకున్నాం అంతే. ఆల్రెడీ ఒకసారి అయిపోయింది, ఇది రెండోసారి ఇక్కడ జుట్టు ఇస్తున్నాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. మా వాడైతే చాలా సైలెంట్గా డీసెంట్ బాయ్లా తీయించుకుంటున్నాడు. అండ్ ఫైనల్లీ మా గుండుగాడి లుక్ అయితే ఇది. సూపర్గా సూటు బూటు వేసి తెగ తిరిగేస్తున్నాడు. ఇక్కడైతే పిల్లలకి మొక్కులు ఇచ్చేసి పొంగల్తో టెంపుల్కి వెళ్తున్నాం. పక్కనే ఉంటుంది టెంపుల్. అందరికంటే ముందు ఈ పెద్ద మనిషి గుండుబాబు రెడీ అయ్యాడు టెంపుల్కి వెళ్ళడానికి. నేను మా ఆడపడుచు, ఆవిడ మా పెద్ద అత్తయ్య, అలానే మా పక్కన మా పిన్ని, మా వారికి అత్త అవుతుంది. పొంగల్ గిన్నె అలా పట్టుకుని గుడికి వెళ్ళాలి మా తోటికోళ్ళు తను. ఇంకా ఇక్కడ అందరినీ నడిపిస్తున్న మా గుండు బాబు జున్ను. ఇది టెంపుల్ అండి. లోపలికి మొబైల్స్ కెమెరాస్ ఎలా లేవు, సో లోపలే అన్నప్రాసం చేసాము. ఇంకా గుడిలోకి వెళ్ళి నాగేంద్ర స్వామికి పాలు పోసాం. తర్వాత దర్శనం చేసుకుని అలాగే అన్నప్రాసం చేసాం. వీళ్ళే మా అత్తయ్య మావయ్య. కొన్ని ఫొటోస్ దిగాం. మా వాడు గుడంతా తెగ తిరిగేశాడు, ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. అండ్ అలాగే కొంచెం బయటికి వచ్చాక కిందే బుక్, పెన్ను, గోల్డ్, సిల్వర్ ఇలా వస్తువులు పెట్టి పాకిచ్చి పట్టుకోమంటారు కదా, ఆ కార్యక్రమం కూడా చేసేసాం. వాడు బుక్, సిల్వర్, పెన్ను ఆల్మోస్ట్ అన్ని టచ్ చేశాడు. ఫస్ట్ అయితే బుక్ పట్టుకున్నాడు. అండ్ ఇక్కడ చెట్టు చూసారా, ఈ వృక్షానికి పూసే పూలను నాగపడగ పూలు అంటారంట. విప్పిన నాగపడగలా ఉంటాయి. ఈ చెట్టుకి పెళ్లి కాని వారు, సంతానం లేని వారు మొక్కుకుని ముడుపులు కడితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ టెంపుల్ దీనికే బాగా ఫేమస్. నెక్స్ట్ అయితే ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మేము అసలు మార్నింగే దేవుడికి పాలు పోయాలని చెప్పేసి ఏమి తినకుండా వచ్చేసామండి. బట్ ఇవన్నీ అయ్యేసరికి లంచ్ టైం అయింది. సో చాలా ఆకలిగా ఉన్నాం. ఫాస్ట్గా దేవుడి ప్రసాదం అయితే తినేసాం. ఇది దీపారాధన మండపము. ఇంకా అందరూ లాస్ట్లో గ్రూప్ ఫోటో తీసుకుని రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇది ఎండింగ్ ఆఫ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మోపిదేవి. ఈసారి వ్యాన్లో వెళ్లకుండా వ్యూ ఎంజాయ్ చేద్దామని బైక్ పై వచ్చా. సో ఇదండి, చూసారుగా మై ఫ్యామిలీ ట్రిప్ టు మోపిదేవి టెంపుల్. చాలా బాగా జరిగింది అకేషన్ అంతా. ఈసారి ఎప్పుడైనా మీరు ఆ దారిలో వెళ్తే మోపిదేవి టెంపుల్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.